నేమ్ ఇస్ శివ ఫ్రమ్ SMT. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సిస్టమ్ ఆన్ చిప్ గురించి అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం డాటా షీట్ల గురించి అయితే తెలుసుకుందాం. సో డాటా షీట్లు వచ్చేసి మనకి చూడండి, మనం ఏదైతే పవర్ ఆన్ సీక్వెన్సీ గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఒక బూట్ సీక్వెన్సీ గురించి మనం మాట్లాడుకుంటున్నామో, దాంట్లో అయితే ఇది వచ్చేసి మేజర్ రోల్ అయితే మనకి వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి చూడండి సిపికి సంబంధించినవి క్వాల్కామ్, ఓకేనా. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి MSM 8953. మీకు ఏదైనా పవర్ ఐసీల గురించి కానీ సిపియూల గురించి కానీ డాటా షీట్లు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు డాటా షీట్లు ఓపెన్ చేసుకుని మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా ఉంది, సిపియూలో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏమేమి ఉంది, అసలు ఏమేమి కనెక్ట్ అయినాయి, నెట్వర్క్ సెక్షన్లో బ్లాక్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి అనేది మీరు ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఐసీ ప్యాడ్ వాల్యూస్ కానీ, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏ ప్యాడ్ వాల్యూ, సిపియూది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకేనా. దేనికి పిఎస్ హోల్డ్ ఏ బాల్ కనెక్ట్ అయ్యి ఉంది, ఓకేనా. ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. దీంట్లో డూప్లెక్సర్ గురించి, ఫ్రంట్ ఛార్జర్ ఐసీ గురించి కంప్లీట్గా అయితే ఇవ్వడం జరిగింది. మనం నార్మల్గా వచ్చేసి పవర్ ఆన్ సీక్వెన్స్లో పవర్ ఐసీ ఓకే ఉందా లేదా అనేది మెయిన్గా మనం పవర్ సీక్వెన్సీ గురించి చూసుకుంటాం. ఒక డైరెక్ట్గా వచ్చేసి పవర్ యాంప్లిఫైయర్ గురించి, అంటే మన ఏదైతే నెట్వర్క్ సెక్షన్లో మనకి పవర్ ఐసీలు ఉంటాయో పవర్ ఐసీ పవర్ యాంప్లిఫైయర్ గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా సాఫ్ట్ ఫిల్టర్స్ గురించి, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఈజీగా ఈ విధంగా. సో దీంట్లో వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పవర్ ఐసీని అయితే మనం తీసుకుందాం. ఇప్పుడు చూడండి పవర్ మేనేజ్మెంట్ డాటా షీట్. సో పవర్ మేనేజ్మెంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి PM 8953 కానీ 8952 కానీ ఏదైనా ఒక పవర్ మేనేజ్మెంట్ ఐసీని తీసుకుంటే, సో దీంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మనకి పవర్ ఆన్ సీక్వెన్సీ ఉందా లేదా, ఆ పిన్ కాన్ఫిగరేషన్ అవన్నీ కూడా దీంట్లో కంప్లీట్గా డీటెయిల్స్గా ఇవ్వడం జరుగుతుంది. సో లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పవర్ ఆన్ సీక్వెన్సీలో పవర్ ఐసీలో ఏమేమి కంట్రోలర్స్ ఉన్నాయి, ఓకేనా. SMPS ఎలా జరుగుతుంది, లైటింగ్ సెక్షన్ ఎక్కడ కనెక్ట్ అయ్యింది, ఓకే. సో ఈ విధంగా లాజిక్ యూనిట్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఫ్యూల్ గేజ్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు కనుక డాటా షీట్లు ఒకవేళ ఇక్కడ లేకపోయినా డైరెక్ట్గా గూగుల్లోంచి కూడా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. గూగుల్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే పవర్ ఆన్ సీక్వెన్సీ గురించి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ డాటా షీట్లు అయితే క్లియర్గా మీకు యూజ్ అయితే అవుతాయి. సో దీంట్లో కొన్నిట్లో మీకు డైరెక్ట్గా పవర్ ఆన్ బూట్ సీక్వెన్సీ అయితే ఇవ్వడం జరుగుతుంది, కొన్నిట్లో అయితే రావు. సో పవర్ ఆన్ సీక్వెన్సీ ఏదైనా కావాలనుకున్నా కూడా డైరెక్ట్గా మనం ఇలా మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్ ద్వారా అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే పవర్ ఆన్ సీక్వెన్సీలో ఇవ్వడం జరిగిందో ఇది. లేదంటే కొన్ని వచ్చేసి మీడియాటెక్లో క్వాల్కామ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు క్వాల్కామ్ ఓపెన్ చేసాం, ఇక్కడ 8953. సో ఏదైతే మన డాటా షీట్ ఉందో ఆ డాటా షీట్ దీని ద్వారా కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, డాటా షీట్లు ఏదైనా మీరు చూసుకోవాలి, పవర్ ఆన్ సీక్వెన్సీ గురించి తెలుసుకోవాలి, ఓకేనా, వాటి గురించి అన్నప్పుడు మీకు ఈ డాటా షీట్లు అనేది ఉపయోగపడతాయి. లేదు అంటే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గూగుల్లో డౌన్లోడ్ చేస్తున్నాను PM 8953 డాటా షీట్. ఓకే, ఇలా మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన డాటా షీట్. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ పవర్ మేనేజ్మెంట్ PDF ద్వారా మనం అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం చూడండి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, లైక్ ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేద్దాం. సో డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోయింది. పవర్ ఆన్ సీక్వెన్సీ గురించి తెలుసుకోవాలంటే అనమాట. సో ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో మీకు అయితే చూపించడం జరుగుతుంది చూడండి. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి పవర్ ఆన్ సీక్వెన్స్ ఇది. ఇప్పుడు మనం దీన్ని నేనైతే నార్మల్గా ఓపెన్ విత్, సో మన గూగుల్లోనే డైరెక్ట్ ఓపెన్ చేద్దాం, జూమ్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ చేసుకుని ఇక్కడ చూడండి. సో
సో ఇక్కడ ఓకే, దీంట్లో ఇప్పుడు మనం గమనిస్తే చూడండి క్లియర్గా ఇక్కడ ఈజీగా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ PM893 డిటెక్షన్ పిన్స్ గురించి, ఆడియో సెక్షన్ వచ్చేసి పవర్ ఐసీలో ఉందని చెప్పడం జరిగింది. ఓకేనా, ఇక్కడ అవుట్పుట్ పవర్ మేనేజ్మెంట్ గురించి, ఇన్పుట్ పవర్ మేనేజ్మెంట్ గురించి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు చూడండి ఇన్పుట్ VPH అనేది ఇన్ అవుతుంది ఇంటూ 7 అవుట్పుట్ అయితే అవుట్ అవుతున్నాయి బక్ SMPS 7 అనమాట. అంటే S1 S2 S3 S4 S5 S6 S7 ఈ 7 బక్కుల ద్వారా ఇది అనేది అవుట్ అవుతుంది. 7 ఇన్పుట్ అవుతే 7 అవుట్ అవుతుంది అనమాట. దీంట్లో వచ్చేసి మళ్ళీ LDOలు రిలీజ్ అవ్వడానికి దీంట్లో 2 బక్కులు అయితే మనకి లోపలికి రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ S4 అనేది రిలీజ్ అయింది, ఇక్కడ వచ్చేసి మనకి S3 అనేది వచ్చింది. కొన్నేమో VPHతో అవుతాయి కాబట్టి VPH తర్వాత మనకి LDOలు అనేది అవుట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇది తెలుసుకోవాలంటే ఇగో చూడండి పవర్ ఆన్ రీసెట్, ఇక్కడ చూడండి పవర్ ఆన్ రీసెట్ 1.8 వోల్టేజ్ PS హోల్డ్ మీద 1.8 వస్తే మన పవర్ ఆన్ రీసెట్ మీద 1.8 వస్తే పవర్ ఐసీ ఓకే అని, ఇవన్నీ ఓకే ఉంటే పవర్ ఆన్ రీసెట్ అనేది వోల్టేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు CPU ఓకే ఉంటే PS హోల్డ్ అనే సిగ్నల్ అయితే రావడం జరుగుతుంది. సో దీని గురించి కంప్లీట్గా మీరు తెలుసుకోవాలంటే మీకు లాస్ట్లో మీకు పవర్ ఆన్ సీక్వెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కొన్ని వాటిల్లో ఇస్తాడు, కొన్ని వాటిల్లో ఇవ్వరు. సో నేను లైట్గా ఇప్పుడు ఉన్నదాని గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా పవర్ ఆన్ సీక్వెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా ట్రిగ్గర్ 1 ట్రిగ్గర్ 2 ఏ వోల్టేజ్లు ఎప్పుడెప్పుడు ట్రిగ్గర్ అవుతున్నాయి ఓకేనా, సో అనేది ప్రైమరీ పవర్ ఆన్ సీక్వెన్సీ అంటే ఏంటి అనేది. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు క్లాసెస్లో అయితే తెలిస్తే మీరు నేర్చుకున్న దగ్గర ఇవన్నీ కరెక్ట్గా చెప్పగలిగితే మీ ఫోన్ని ఈ డాటా షీట్ల ద్వారా అయితే మీరు క్లియర్గా రిపేర్ చేయగలుగుతారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది డాటా షీట్లో ఇది యూజ్ చేసుకుని మీరు 100% మీ లోపల CPU లోపల కానీ లేదంటే పవర్ ఐసీ లోపల కానీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ దాన్ని కంప్లీట్గా ఒక ట్రబుల్ షూట్ లెవెల్లో రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ఈ డాటా షీట్లు అయితే ఉపయోగపడతాయి. సో ఇవి అన్నిటికీ అవైలబుల్ అయితే లేవు, ఏదైతే అవైలబిలిటీ ఉందో దీన్ని యూజ్ చేసుకుని మిగతా వాటిని కూడా మనం అయితే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఇది డాటా షీట్లో ఆల్రెడీ బోర్నియోలో అయితే ఇవ్వడం జరిగింది, బోర్నియోలో కొన్నిటికి అయితే ఇవ్వడం జరిగింది. ఒక లేని వాటికి గూగుల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం SOCలో ఓకే మనం చూసుకోవాల్సిన డాటా షీట్లలో మనం ఈ విధంగా అయితే డాటా షీట్లు అయితే తెలుసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.